శ్రీమాత్రే నమః. నవరాత్రులలో ఈరోజు 9వ రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటున్నాం కదా. దుర్గాష్టమి రోజు కన్యా పూజ చేస్తే చాలా మంచిదంటారు. నవరాత్రులలో ఒక్క రోజన్నా కన్యా పూజ చేస్తే ఇంకా చాలా మంచిది. అందులో దుర్గాష్టమి రోజు చేస్తే ఇంకా మంచిది. ఎంతమంది వీలైతే అంతమంది కన్యలకైతే కన్య పూజ అనేది జరిపించవచ్చు. ఈ సంవత్సరం నాకు ఈ అమ్మవారైతే ఇంటికి వచ్చింది. ఈ ఒక్క అమ్మవారిని ఆ దుర్గాదేవి స్వరూపంగా భావించి కన్య పూజ అయితే ఇలా జరుపుకున్నాను. ఈ చిన్న అమ్మవారు ఇంట్లోకి వచ్చిన తర్వాత తనని కూర్చోబెట్టి ఆ చిన్న చిన్న పాదాలను కడిగి ఆ పాదాలకు పసుపు రాసి పారాని పెడుతుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. పారాని పెట్టి ఆ చిన్ని చేతులకు గాజులేసి ఇలా వాయనం అయితే ఇచ్చాను. వాయనం ఇచ్చిన తర్వాత ఇలా ఆరతిస్తుంటే ఎంత మురిసిపోతుందో ఆ చిన్న దుర్గమ్మ వారు. హారతి అనంతరం ఆ నైవేద్యాన్ని కూడా సమర్పించాను. నేను చేసిన పరమాన్నము అలాగే ఇంట్లో చేసిన స్వీట్ ఉంటే తనకైతే ఇచ్చాను. ఎంత ముద్దుగా తిందో. తను ఆరగించిన తర్వాత ఆ అమ్మవారి దగ్గర ఇంట్లో వాళ్ళందరము